గ్రేట్ మెంటర్స్, అలాగే పెగత్ కుమార్ మహన్ సార్కి, అలాగే మన దొంగ శ్రీనివాస్ సార్కి నాకైతే గ్రేట్ అప్లైన్ అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు నా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉన్నదంటే మన బస్సు ఢిల్లీస్తో సారేని సార్కి మంచి అవకాశం అనేది మా ఇంటికాడికి వచ్చి ఇచ్చారు. చాలా మంది కాడికి వచ్చి ఇస్తున్నారు. కానీ చాలా మంది బిజినెస్ సంగతి బాగా అర్థమవుక చాలా మంది తీసుకోలేకపోతున్నాను. కానీ బిజినెస్ అనేది చాలా పెద్ద ఫ్రెండ్స్. మరి నా పేరు వచ్చి దళి లక్ష్మి, మరి చూడాలని గ్రామం, పాత్రపూర్ బ్లాక్. ఫ్రెండ్స్ నేను రాము సార్ భార్యను. ఈ బిజినెస్ ఎందుకు చేయాలని అనుకొని చాలా మందికి చాలా డౌట్లు అనేది ఉంటాయి, ఓకేనా. ఎందుకంటే అన్ని ఉన్నాయి బిజినెస్లో, చాలా రకాల లాభాలు ఉన్నాయి. ఒక ఐడియా తీసి పెట్టిన వల్ల ప్రొడక్ట్ అనేది మన ఇంటికి వచ్చేస్తుంది, అలాగే మనకి ఇన్కమ్ వస్తుంది, మన ఫ్యామిలీకి సెక్యూరిటీ వస్తుంది, అలాగే మనకు తిరిగి మంచి అవకాశం అనేది అంటే ఫారిన్ కంట్రీ, అలాగే అంటే దేశ విదేశాలు మన కంపెనీ అనేది మనకు తిరిగి తీసుకెళ్తుంది. అలాగే మనకు కొన్ని కోరికలు ఉంటాయి అనమాట. ఏది కావాలంటే అది అయితే అనేది అది ఈ బిజినెస్ లో ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈరోజు మా ఆయన అనేది లేరు, కానీ నేను చెప్పాను ఫ్యామిలీ పోషించుకోవడం ఈ రోజుల్లో ఎంత కష్టం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు లేడీస్ బాయ్స్ ఇక్కడ ఉన్నారు, ఇంటి మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు అవుతుంది. రాము సార్తో ఒకటే నాకు నేను మరి అన్ని కానీ తెచ్చేస్తాను ఇంటి నుండి బయటకు వెళ్ళి కాదని పక్క షాప్ కూడా నాకు పంపించలేదు, అలా ఉంచారు. కానీ ఎప్పుడైతే రాము సార్ లేరు ఒక ఐడి తీసి పెట్టారనమాట, వాళ్ళు ప్రొడక్ట్ అనేది తీసి పెట్టారు. ఎంతవరకు నేను కూడా అనేది ఎక్కడ రూపాయి ఎంతవరకు బుక్ చేయలేదు, ఎందుకంటే సేల్స్ అవ్వదు కదా. సేల్స్ అవ్వదు నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మన గ్రేట్ మెంటర్స్ కూడా నేను ఎప్పుడైనా రుణపడి ఉంటానని అనుకుంటున్నాను. గ్రేట్ లవ్లీని కూడా నేనైతే లవ్లీ టీమ్కి హార్ట్లీ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఒక ఫ్యామిలీ మెంటర్స్ కావాలంటే ఒక నెలకు ఖర్చు ఎంత అవుతుంది. ఒక కార్ మెంటరీ చేయాలి, ఒక ఫ్యామిలీకి మెంటరీ చేయాలి, బాబుకి ఇంగ్లీష్ మీడియం చదివించాలి, అత్తమామకు చూసుకోవాలి, పాప డెలివరీ అయింది ఆవిడకి చూసుకోవాలి, అన్ని చూసుకోవాలంటే ఎంత డబ్బులు కావాలి. కానీ అంతవరకు ఎక్కడైనా ఒక రూపాయి బాకీ చేయలేదు తెలుసా, మొత్తం సేల్స్ ఆఫ్ డబ్బులు. ప్రతి వారం ఇన్కమ్ వస్తుంది. అంటే రాము సార్ పోతూ మన ఢిల్లీ సార్ ఒక మెసేజ్ పెట్టారు, నేను అనేది అంతలో నా మీద నాకు గ్యారెంటీ లేదు, నా మీద నాకు నమ్మకం వదిలిపోయింది, నా ఫ్యామిలీకి మీరే దిక్కు అన్నట్టు సార్ ఒక మెసేజ్ పెట్టారు. అలా హాస్పిటల్ నేను పక్కనే ఉన్నాను ఫ్రెండ్స్. కానీ మరి అతను చనిపోయిన తర్వాత నాకు అనిపించింది పిల్లలకు వదిలేసి మా ఒళ్ళు మా పెద్ద బాబు చూసుకుంటాం, నేను చనిపోవాలనిపించింది. కానీ ఆలోచించాను మా బాబు చాలా ఉన్నాయి, అతనికి ఏం తెలియదు, భూమి మీద మనమే తెచ్చాము. మరి ఇంట్లో భర్త భార్య లేకపోతే ఫ్యామిలీ ఎలా గడుస్తుంది అనేది చాలా కష్టం. పిల్లలు రోడ్డు కింద ఉన్న వాళ్ళకి కూడా ఎవరున్న వాళ్ళకి ఈ రోజుల్లో లేడకు రమ్మంటే ఎవరు లేడకు రాయనుకుని పిల్లలు మన సొంత వారు అనేది ఎవరు అసలు ఈ రోజుల్లో ఎవరు అడగరు అసలు తెలుసా. ఈ రోజుల్లో సూటు బూటు వేసుకున్నాను అనేసి మా ఊళ్ళో మా బాగా అసలు మాట్లాడుతూ అంటే వాళ్ళకి ఎందుకు వెళ్ళి అంటే ఏం పని చేయాలి, మీరు ఏం పని ఉన్నా తెలిసి అడుగుకుంటూ వాళ్ళకి ఇదంతా పని చేస్తే వాళ్ళకి ఎంత సీటు ఉంటే వాళ్ళకి ఇష్టమైనట్టు మాట్లాడతారు. మరి కొంచెం మొత్తం చూసి తిరుగుతున్నా మాట్లాడతారా ఎవరు అడగరు, కానీ నాకు ఎవరు అవసరం లేదు కూడా, ఓకేనా. నాకు పెద్ద సేఫ్ ఫ్యామిలీ మా పాపకి జ్ఞానంలో చేయాలనుకుంటున్నాను. కానీ నా ఫ్యామిలీ సేఫ్ ఫ్యామిలీ ఫిక్స్ ఎవరు వచ్చినా రాకపోతే నాకు సంబంధం లేదు. ఎందుకంటే అవి మనకి ఏమో చూస్తానికి పల్లెటూరుకి తెలిసే కదా, భర్త లేడంటే చాలా ఇవ్వను. ఎక్కడ పిల్లలు అసలు ఎక్కడ మనకి ఎలవ లేదనమాట, ఎక్కడ పెళ్ళి ఇది అది అసలు ఎలవ లేదు, అంత సీకులు చూస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కోడికొట్టి పలాంటి ఫంక్షన్ అంటే మా సీనియర్స్ రెడీ మేడం గారు అంటే రెడీ, మరి అది ఏసీ కార్ ఆర్డర్ చేసుకొని మీరు రండి, నేను అనుకురమ్మంటున్నారా లేదు, వస్తురమ్మంటున్నారా లేదు, ఏసీ కార్లో వస్తున్నానంటే నిజంగా మా సీనియర్స్కి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.